తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వదు బీజేపీ అని అన్నాడని ఒక బీజేపీ లీడర్ కోర్టులో వేయటం జరిగింది. ఆ కోర్టు అతి తొందరలో ఏదో హియరింగ్ ఉన్నదని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటమే కాదు, బీజేపీ చేసే పనులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఏమీ ఇవ్వదు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచే అంటుంది. ఈరోజు కొత్తగా అనటం కాదు, అది పాత మాటనే. ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీలు, దాంట్లో ఆ కంపెనీలను ఎత్తిపడేయటం, తీసిపడేయటం, రద్దు చేయటం, కంపెనీలను క్యాన్సిల్ చేయటం, ఏ విధంగా అంటే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఏ విధంగా తన్నుకులాడుతుంది, ఆ విధంగా తీసిపడేయటం జరిగింది బీజేపీ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఏమీ ఎక్కువ లేవు ఎక్కడ. కారణం ఏంటి? ఇంకా ఫ్యాక్టరీలే తీసిపడేసిన తర్వాత రిజర్వేషన్లు ఎక్కడుంటాయి? కొలువులో లేకపోతే రిజర్వేషన్లు ఎక్కడుంటాయి? నీ కొలువులే లేవు అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ కొలువులే లేవు, ఇంకా రిజర్వేషన్లు ఎక్కడుంటాయి? రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేం లేదు అక్కడ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వినండి ప్లీజ్, ఒక్కసారి కామెంట్ ప్లీజ్.